హాయ్! హలో! నమస్తే. నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే 23 నవంబర్ 2025 ఆదివారం సంబంధించిన జీకే అప్డేట్ చూద్దాము. అంతకంటే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అడిగే క్వశ్చన్స్‌కి కూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నా వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషనే ఉంటుంది. మీకు ఈ వీడియో వర్తబుల్ అనిపిస్తే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఎట్లా అండి? సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దామా? 50% మించొద్దు. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు ఖరారుకు మార్గదర్శకాలు విడుదల. జీవో జారీ చేసిన ప్రభుత్వం. డెడికేటెడ్ కమిషన్ చేసిన సిఫారసులకు అనుగుణంగానే రిజర్వేషన్లు. నెక్స్ట్, అజ్ఞాతం వీడి లొంగిపోండి. మావోయిస్టులకు డీజీపీ సమక్షంలో లొంగిపోయిన 37 మంది మావోయిస్టులు. నెక్స్ట్, G20 దేశాధినేతల సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదన. ప్రపంచ సంప్రదాయ విజ్ఞానాన్ని భద్రపరచుకోవాలి. నెక్స్ట్, బెంగళూరులో ఈక్విస్ట్రియన్ లీగ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్, బీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్. నెక్స్ట్, మన కవులు రత్నాలు, అంజశ్రీ కోహినూరు వజ్రం అని చెప్పవచ్చు, సీఎం రేవంత్. నెక్స్ట్, నోటరీ వ్యవస్థ ప్రక్షాళన. సత్యసాయి బోధనలు విశ్వశాంతికి మార్గదర్శకాలు. నెక్స్ట్, తిండికి తక్కువే వినియోగం, అన్నికైన వస్తువుల కోసం ఎక్కువగా ఖర్చు. దేశంలో నగరాలే కాదు పల్లె ప్రజలది ఇదే తీరు. నెక్స్ట్, అంతర్జాతీయ స్థాయిలో వేడుకలు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు భారీ ఏర్పాట్లు. ఫ్యూచర్ సిటీలో విశాల ప్రాంగణం. నెక్స్ట్, ముగిసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ పర్యటన. ప్రాంతాల దురాక్రమణాన్ని తగదు, బెదిరింపుల బలి ప్రయోగాన్ని దూరంగా పెడదాం. కేసుల కొండ కరిగిస్తా, మధ్యవర్తిత్వానికి మద్దతిస్తా, నా దృష్టంతా కీలక సమస్యలపైనే. కాబోయే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టీకరణ. నెక్స్ట్, ట్రంప్ మద్దాని స్నేహగీతం. వైట్ హౌస్లో సమావేశమైన ఇరువురి నేతలు. న్యూయార్క్ అభివృద్ధిపై చర్చ. మమ్దానికి సహకరిస్తానన్న ట్రంప్, తాము కలిసికట్టుగా పనిచేస్తామన్న మమ్దాని. నెక్స్ట్, బొల్సనారో ముందే అరెస్ట్, జైలు శిక్ష తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు. బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు దేశంలో తిరుగుబాటుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు. నెక్స్ట్, ఈసారి పార్లమెంట్ ముందుకు బిల్లులు. నెక్స్ట్, పాక్ బిల్లు నుంచి డ్రోన్లతో ఆయుధాలు. అక్రమ ఆయుధాల ముఠా గుట్టురట్టు. ఢిల్లీలో 4 ముఠా సభ్యులను అరెస్టు చేసిన పోలీసులు. గోవాలో 56వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం జరిగింది. నెక్స్ట్, అంతరిక్ష ప్రయాణమే సులభం. బెంగళూరులో జరుగుతున్న బేక్ సమ్మిట్కి హాజరయ్యారు శుభాంశు శుక్లా. ఇప్పుడు నెక్స్ట్, నిన్నటి వీడియోలో అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకుందామా? నిన్నటి వీడియోలో ఏ క్వశ్చన్స్ చూసాం? ఫస్ట్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి ఎవరు? శ్రీధర్ బాబు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి ఎవరు? బట్టి విక్రమార్క. తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఎవరు? శ్రీ మల్లు బట్టి విక్రమార్కుడు. ఈయన 2 శాఖలు నిర్వహిస్తున్నారు. ఈరోజు క్వశ్చన్స్ చూద్దామా? నెక్స్ట్, ఫస్ట్, రామచరితమానస్ను రచించింది ఎవరు? రేడియో దేని నుండి లభిస్తుంది? థర్డ్, సట్లెజ్ నది ఏ కనుమ ద్వారా భారతదేశానికి ప్రవహిస్తుంది? క్వశ్చన్స్కి మీకు ఆన్సర్స్ తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో వీటికి ఆన్సర్స్ మీకు చెప్తాను. ఈ వీడియో మీకు వర్తబుల్ అనిపిస్తాయి లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి సంధ్య ఎడ్యుకేషనల్ ఛానల్. థ్యాంక్ యూ. బై బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.
4 సూత్రాలు. G20 దేశాల అధినేతల సదస్సులో ప్రధాని మోదీ ప్రతిపాదన. ప్రపంచ సంప్రదాయ విజ్ఞానాన్ని భద్రపరచుకోవాలి. ఆఫ్రికా స్కిల్స్ మల్టీప్లయర్ కార్యక్రమాలు ప్రారంభించారు. గ్లోబల్ హెల్త్ కేర్ రెన్యూవల్ టీమ్స్ ఏర్పాటు చేసుకుందాం. డ్రగ్స్ టెర్రర్ బంధాన్ని కలిసికట్టుగా ఎదుర్కొందాం పిలుపు. నెక్స్ట్, ప్రాంతాల దూరక్రమణాన్ని